ప్రజాకోణంలో సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి పౌరుడికి కూడా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకమైనటువంటి చేయితనిస్తే వాళ్ళు ఎత్తబడతారు అనే దాని విషయంలో ఎవరు పెద్దగా పట్టించుకోవడం. అది మరి అది బీజేపీలో అది ఉందని మీకు అనిపించిందా? స్టడీ చేశారా? కంపారిటివ్లీ నాకు కొంత అనిపించింది. ఈ రోజే నేను ఇంతకు ముందు ఉదయం సాయంత్రమే నేను ప్రకటన చేయడం జరిగింది బీజేపీలో చేరతానని చెప్పి. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడినప్పుడు కూడా, మరి ముఖ్యంగా రామచంద్రరావు గారితో మాట్లాడినప్పుడు కూడా, బాలరాజు గారు మీరు వస్తున్నారు కానీ మనం ఇంకేం పంతా అవలంబిస్తే బాగుంటుందో అని మేము చిట్ చాట్లో కొంచెం డిస్కషన్ పెట్టుకున్నప్పుడు నేను వారికి చెప్పడం జరిగింది. అన్న ఇది పరిస్థితులు ఉన్నాయి, నేను నిజంగా పార్టీ మారడం కోసం నాకు అక్కడ నేను నిలబడడానికి ఏదో ఇబ్బంది ఉన్న పరిస్థితి లేదు. నేను ఒక సీనియర్ పాలిటీషియన్ను, పార్టీలో నాకు ఒక గౌరవం ఉంది. అంతేందుకు గౌరవం గురించి మాట్లాడినప్పుడు నేను ఈరోజు ఐ థ్యాంక్ మై కొలీగ్స్. నేను ఉద్యమంలో కానీ లేదంటే ప్రజాప్రతినిధిగా కానీ పనిచేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు ఎవరైతే నేను లేకుండా రిజైన్ చేసినాను కాబట్టి పార్టీని కాపాడుకోవాలన్నట్టు మరి ముఖ్యంగా ఇది లోకల్ ఎన్నికల సందర్భంగా అదే అంటున్నా. ఆ సమావేశంలో అందరూ మా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. నాకు కొంత ఏం మాట్లాడతారో విందామని కూడా కొంత వినడం జరిగింది. మీ గురించి నెగిటివ్గా మాట్లాడితే నిజంగా దాన్ని కూడా నేను పాజిటివ్గా తీసుకొని నా భవిష్యత్తులో మార్పులు చేసుకోవాలని కూడా నేను భావించడం జరిగింది. కానీ అక్కడ మాట్లాడింది పెద్దగా నన్ను విమర్శించి అయితే మాట్లాడలేదు. పార్టీని కాపాడుకోవాలి, మనమంతా ఎదగాలి, కేసీఆర్ని కాపాడుకోవాలనే చర్చ జరిగింది. దాని విషయంలో మళ్ళీ నేను అది కూడా వ్యతిరేకిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇక్కడ అదే అనుభవాలు ఉన్నాయి. ఈరోజు మీటింగ్తో కూడా అదే సారాంశం. మొత్తంగా అంతెందుకు గతంలో మన నాగరికర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరూ చాలా పొలైట్గా మాట్లాడినారు. వారు కూడా డీసెంట్గానే మాట్లాడినారు, కానీ తప్పు పట్టడం లేదు. చాలా ఎమోషనల్గా, చాలా గట్టిగా, నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారికి మాకంటే ఎక్కువ కన్సర్న్ ఉన్నట్టుగా, కేసీఆర్ గారిని ఈ టైంలో వదిలిపెట్టిపోవడం సరైన పద్ధతి కాదు, కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రమే వారు మాట్లాడడం జరిగింది. అది నేను ఏకీభవించడం లేదు. వారిని కాపాడుకోవడానికి అదే అంటున్నా. నాకున్న కన్సర్న్, నేను ఇప్పుడు పార్టీ వీడినా కానీ వారి పట్ల నేను నాకున్నటువంటి ప్రేమను ఏ రకంగా చాటుతున్నానో మాటల్లో కాదు. 20 years నుంచి నేను దాదాపుగా వారితో పనిచేస్తా ఉన్నా. అయితే ఇవన్నీ కూడా అక్కడ కూడా జరిగినటువంటి చర్చ అదే. నన్ను విమర్శిస్తారని కాదు, నా ఫెయిల్యూర్స్ ఎక్కడున్నాయి, లేకుంటే వాళ్ళు ఏ రకమైనటువంటి కొత్త పంతాలో రాజకీయాన్ని నడపాలనుకుంటున్నారు, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు అంటే ఏం లేదు. మళ్ళీ మన పార్టీని కాపాడాలి, మన నాయకుడిని కాపాడాలి, మన పదవులు దక్కించుకోవాలి, మొత్తంగా గులాబీ జెండా ఎగరేయాలని మాట్లాడుతున్నాడు తప్పిస్తే ఇప్పటివరకు ఏం జరిగింది. గువ్వల బాలరాజు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు. నిజంగా ఆయన చెప్పిన దాంట్లో మనం కొంత అది కూడా పాటిద్దాం. వారు ఇక్కడే ఉండే సలహా ఇస్తే నేను పాటించే వాళ్ళమేమో అనే మాట మాట్లాడలేరు, దాన్ని ఇగ్నోరే చేశారు. గత నా వారం రోజుల నుంచి చూస్తే నేను గొంతు చినిగే విధంగా అదే పార్టీలు మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ చూసినా కార్యకర్తలు లేకపోతే పార్టీ ఎట్లా కాపాడుకోవాలి, పార్టీ నాయకుడికి ఎట్లా చేయకూడదు, ప్రాంతీయ పార్టీ అయితే మరీ భయంకరంగా ఉన్నాయి. నో డౌట్ మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్సే. కాకపోతే బీజేపీ ఈజ్ బెటర్ దాన్ అదర్ పార్టీస్. అదే అంటున్నా. ఈ రోజు రీజనల్ పార్టీ కాకపోయినా కొంతలో కొంత నయం అని మీరు అన్నారే, నయం ఉందా లేదా కూడా నేను కన్ఫర్మ్ చేయను. నేను ఈరోజు చర్చ పెట్టినప్పుడు, నేను నా డైరెక్షన్ మార్చాలనుకుంటున్నప్పుడు, నేను ఈ పంతాలో ముందుకు పోవాలనుకుంటున్నప్పుడు ఈ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టి ఒకరిపైన ఒకరిని దుమ్మెత్తుకుపోయడం కాకుండా పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసం పనిచేస్తూనే ప్రజా సమస్యలను లేవనెత్తదము. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడము, లేకుంటే పార్టీ పైన వస్తున్నటువంటి విమర్శల విషయము, అలిగేషన్స్ విషయంలోనే కొన్ని ఇప్పుడు మీరు ఆ పార్టీలో 20 సంవత్సరాలకు పైగా ఉద్యమంతో కానీ పార్టీ